సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చేసరికి వీఆర్ బిల్డింగ్ కెరీర్ అట్ ద ఏజ్ ఆఫ్ 25 నుంచి మేము కెరీర్ బిల్డ్ చేసుకుంటూ ముందరికి వెళ్తూ ఉంటాం. అండ్ వీ వాంట్ సమ్ స్టెబిలిటీ ఫైనాన్షియల్లీ కూడా. సో అందుకని ఏంటంటే మోస్ట్లీ మేము 30 తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇంట్లో అప్పటికే మాకు ప్రెషర్ చేస్తూ ఉంటారు, దే నో ఇలాంటి ఇష్యూస్ వస్తాయని. బట్ స్టిల్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. ఎందుకంటే రేపొద్దున వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే కూడా బట్ వీ నీడ్ టు ఫైనాన్షియల్లీ టేక్ కేర్ అబౌట్ ఎవ్రీథింగ్ కాబట్టి డిలే చేస్తుంటాం. సో మీరు చెప్పినట్టు డిలేడ్ మ్యారేజెస్ ఆర్ ద రీజన్ ఫర్ ఫర్టిలిటీ కన్సర్న్స్ అని. సో వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు మ్యారీ అని మీరు అనుకుంటారు? So frankly speaking, there is no right age for marriage. First, there are three aspects for a marriage to be decided. Marriage అనేది ఒక transformative journey wherein you are coming from one place నుంచి ఇంకొక ప్లేస్, complete transformation of your whole lifestyle happens. So దాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలంటే there are three aspects. First, మీకు personally are you ready, financially are you ready, or psychologically you are ready. తెచ్చుకున్న పిల్లని నేను చూసుకుంటానా, పిల్లలు పుడితే నేను చూసుకోగలుగుతానా, దట్ ప్రాపర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వాట్ యూ హ్యావ్ టు నీడ్. అండ్ పర్సనల్ గా మీరు రెడీ ఉన్నారా to have a partner in your life. That is the only thing. There is no age limit for getting married.